మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసు స్పెషల్ కమాండో యూనిట్ C60 సిఆర్పీఎఫ్ సంయుక్తంగా గడ్చిరోలి జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కవండే ప్రాంతంలో ఇటీవల ప్రారంభించిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షం మధ్య దాదాపు 300 మంది C60 కమాండోలు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని, ఈ క్రమంలో ఉదయం మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు వివరించారు. దాదాపు 2 గంటల పాటు కాల్పుల అనంతరం భద్రతా దళాలు గాలించగా 4 మావోయిస్టులు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని తుపాకులు, వాకీ టాకీ, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ప్రస్తుతం ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందారు. సమర్థవంతంగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి. గడ్చిరోలి ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ రవి అందిస్తారు. రవి, విజయ్ చంద్రిక, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతి నది ఒడ్డున ఎఫ్ఓపి కవన్ ఘాట్రీ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గడ్చిరోలి పోలీసులతో పాటు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో ఉన్న C60 కమాండోలు 300 మంది కమాండోలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరితో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి. భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులు ప్రతి కాల్పుల్లో 4 హార్డ్ కోర్ మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దానిలో ఎవరైనా కీలక నేతలు ఉంటే మాత్రమే సాయంత్రం వారు ఒక ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఓవరాల్ గా గత 2 రోజుల క్రితం చూస్తే అబూజ్బాద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది హతమవడం, నిన్న 5 బీజాపూర్ జిల్లా హతమవడం, ఈ రోజు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ట్రై జంక్షన్ టార్గెట్ గా ఆపరేషన్ ఖజార్ దూకుడుగా కొనసాగుతుంది. కీలక నేతల టార్గెట్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా పెకిలించి వేయడానికి మొదలుపెట్టిన ఆపరేషన్ ఖజార్ గత ఏడాది నుంచి చూసుకున్నట్టుగా ఇప్పటివరకు 540 పైగా మావోయిస్ట్ అటెంప్ట్ చేసినట్టుగా పోలీసు వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. గతంలో ముఖ్యంగా చూస్తే కీలక నేతల టార్గెట్ గా PLGA కమాండర్ గా ఉన్న మడవి హిట్మా టార్గెట్ గా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కూడా కొనసాగింది. బ్లాక్ ఫారెస్ట్ లో ఏకంగా మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవర్ హతమవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మొత్తం చూస్తే నక్సల్ ఉద్యమం అనేది ఆఖరి గడియల్లో ఉంది, అంతిమ పోరాటం చేస్తుంది. ఎందుకంటే పారామిలిటరీ బలగాలు 1,00,000 మంది వరకు ఉండగా మావోయిస్టులు మాత్రం 30 మంది ఉన్నారు. వారితో పోరాటం చేసే శక్తి లేక మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటూ లేఖలు రాసిన కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ వారు గమనించవచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో గానీ ఛత్తీస్గఢ్ లో గానీ బీజేపీ సర్కార్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఆపరేషన్ ఖజార్ అనేది దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. గతంలో వేరే ప్రభుత్వాలు ఉంటే ఒకవేళ ఆపరేషన్ చాలా ఇబ్బందులు ఉండేదని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల ఛత్తీస్గఢ్ లో ఏకపక్షంగా ఆపరేషన్ ఖజార్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈయన ఛత్తీస్గఢ్ సీఎం కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కూర్చున్న వారితో మేము శాంతి చర్చలు జరపమంటూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అధికారికంగా వెల్లడించారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు మావోయిస్ట్ పార్టీలో గత 50 సంవత్సరాల చరిత్ర మనం చూసుకున్నట్లయితే విప్లవ రథసారథులుగా ఉన్నారు. కేంద్ర కమిటీలో గానీ పోలిట్ బ్యూరోలో గానీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే కీలకంగా ఉండడంతో సహజంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ఉద్యమాల గడ్డ ఎక్కడో నక్సల్ బరిలో పుట్టిన మావోయిస్ట్ నక్సలిజం అనేది ఇక్కడ తెలంగాణ గడ్డపై జైత్రయాత్రతో ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున 13 రాష్ట్రాలు కూడా రెడ్ కార్డర్ ఏర్పడేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే దండకారణ్యం మొత్తం ఆపరేషన్ ఖజార్ తో మావోయిస్టుల కంచుకోవడం మొత్తం కూడా ఖాళీ ఎత్తున పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ రవి.